ఇక నేను నిన్న ఆల్రెడీ చెప్పిన ఈ విషయానికి సంబంధించి ముందే హెచ్చరించిన ఏమని చెప్పినా అనేది కూడా చెప్పిన మీకు ఒక్కసారి దీంట్లో చాలా లోతుగా, ఎందుకంటే ఈ విషయాన్ని చూసినప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పసిపిల్లలను అమ్మేసే ముఠా గుట్టురట్టు, 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు, మరో 9 మంది పిల్లల ఆచూకీ కోసం ఆరా, సూత్రధారి సహా 27 మంది అరెస్ట్, అమ్మకాలపై జాతీయ స్థాయిలో నెట్వర్క్, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు, మిలాఖత్ కేసు వివరాలు వెల్లడించిన సిపి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ సిపి నిన్న కేసు వివరాలను వెల్లడించిన సిపికి నిజంగా కూడా కమిషనర్ రాచకొండ సిపి సుధీర్ బాబు అనుకుంటా, వారికి నిజంగా కూడా సెల్యూట్ అండి. రియల్గా అప్రిషియేట్ చేస్తున్న పోలీసు వ్యవస్థని ఈ విషయంలో మాత్రం. ఎందుకు అంటే మీరు సిగ్నల్ల కాడ పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? మన తెలంగాణ బిడ్డలేనా? ఒక క్వశ్చన్. రెండోది, గుడి మెట్ల కాడ ఉండేవాళ్ళు అడక్క తినేవాళ్ళు మన తెలంగాణ బిడ్డలేనా? నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే స్కూళ్ళు కాలేజీల ముందు ఐస్ క్రీమ్ బండిలని లేదా ఇతరత్ర పండ్ల వ్యాపారాలని చేస్తారు, అవి తెలంగాణ బిడ్డలేనా? నెంబర్ 3. నెంబర్ 4, అసలు ఆధార్ కార్డులు వెరిఫికేషన్ వాళ్ళ హౌజులు చేస్తున్నారా? ఎంత మేరకు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్నది? ఇక్కడి పిల్లలనండి కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి మరో రాష్ట్రానికి అమ్ముతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండడం ఆశ్చర్యకరం. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఆశా వర్కర్లు ఉన్నారండి. పిల్లలను గుట్టు సప్పుడు కాకుండా కిడ్నాప్ చేసుడు, పైసలకు ములాఖత్ అవుడు అయిపోడు. సూపర్వైజర్లు కూడా ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారంటే ఎంత చదివే కథ. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో. నేను చెప్తున్న ప్రతి తండ్రికి చెప్తున్నా, మీకున్న పాప బాబు ఎవరైనా ఏది మీరు పంపించే స్కూల్ వ్యాన్ డ్రైవర్తో సహా, క్లీనర్తో సహా, గేట్ కాడ ఉండే వాళ్ళ కన్నును మొదలు పెడితే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఎవరెవరితో మాట్లాడుతుందో ఆరాధీరు. ఏం లేదు, అనాథలనే టార్గెట్గా చేసి వాళ్ళకు మత్తు మంది ఇచ్చి వాళ్ళ మీద అత్యాచారం జరిపి దాన్ని వీడియోలు తీసి మళ్ళీ బెదిరించి వాళ్ళకు డ్రగ్గును అడిక్ట్ చేస్తూ ఆ డ్రగ్గు తీసుకోకపోతే సినిమాలలో చూసినట్టుగా వాళ్ళకి అయితా ఉంటే జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇన్ని 14,000 ఖండోం ప్యాకెట్లు దొరికినాయట. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారండి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, ఏది నిజంగా చాలా బాధేస్తుందండి నాకు ఈ వార్త. నిన్న చదివినప్పటి నుండి కూడా నిజంగా కూడా ఏం జీవితం రా అనిపిస్తుంది. మునుగుడే రియాలిటీ. బడ్జెట్లో కనిపించని ఉద్దదీపన, హైదరాబాద్ను మెప్పించని పద్దు. హైదరాబాద్ నగరంలో 24,000 కోట్లతో ప్రతిపాదించిన మెట్రో రైలు విస్తరణకు ప్రత్యేక నిధులేమీ కేటాయించలేదు. గతంలో సొంత నిధులతో 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన హెచ్ఎండిఏ ఖజానా ఇప్పుడు దివాలా తీసిన సర్కార్ నిధులిచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా కీలకమైన ఐటీ కారిడార్, రోడ్లు, వంతెనలు, నాలాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. ఏడాది కాలంగా ప్రభుత్వం ఉదరగొడుతున్న ఫ్యూచర్ సిటీ వైపునైనా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందేలా కేటాయింపులు చేయకుండా 100 కోట్లతో సరిపెట్టారు. మరి బడ్జెట్లో ఏం చేసిరు? కూల్చివేతల ఏకైక కార్యక్రమంగా అటు రియాల్టర్లను ఇటు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తూ హైడ్రాకు మాత్రం 100 కోట్ల రూపాయలు కేటాయించారు. స్టార్ట్ అప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆస్తి పన్ను తద్వారా అధిక ఆదాయాన్ని ఆశ చూపిస్తున్నట్లు పేర్కొనడం ద్వారా ఇటు ఇంటి యాజమాన్యంపై, కొనుగోలుదారులపై భారం మోపుతున్నట్లుగా సంకేతాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం తీరు ఇట్లాగే ఉంటే ఇక హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కోలుకోవడం ఎట్లా అని ఇప్పుడు దీని గురించి రియాల్టర్ల ప్రశ్న అంటూ కూడా చెప్తాను. భవిష్యత్ అంతా కూడా అంధకారమే. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ భవిష్యత్తు విషయంలో ఏదో జరుగుతుంది, బాగుపడుతున్నారు అనుకుంటారు కానీ అది జరిగే విషయం కాదు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు బడ్జెట్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, బడ్జెట్ ఎట్లున్నదో ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసు. అందుకే వాస్తవాల ప్రతిదృశ్యం అనేది మీకైతే చూపించిన, ఇక మీరే ఆలోచించండి తెలంగాణ యావత్తు